పాలక పునీతులుగా ఉన్నారో వారిని ఆహ్వానించుకుంటూ మన మధ్యలోని దేవుని యొక్క సహాయంను కోరుకుంటూ ప్రార్థిస్తాం. పునీత జాన్ బర్క్మెన్స్ ఈ పునీతుడు యూత్ యొక్క పాలక పునీతుడు. యూత్గా ఉంటున్నప్పుడే ఆయన చనిపోయారు. ఆయన్ని ప్రత్యేక విధంగా శ్రీసభ యూత్కి పాలక పునీతుడిగా పెడుతూ ఉన్నారు. మన యువత దేవుని యొక్క ప్రేరణ మరియు ముఖ్యంగా జాన్ బర్క్మెన్స్ గారి యొక్క ప్రేరణ పొందాలని ఆశించి ప్రార్థిస్తూ ఉన్నాం. సెయింట్ జాన్ బోస్కో ఇతను ఇటలీ దేశంలోని ఆయన గురువుగా పనిచేస్తున్నప్పుడు అనేక మంది యువకులు వారు పెడత్రావ పట్టి చెడు మార్గంలో ఉండి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన గ్రహించి యూత్ కోసం తన జీవితాన్ని అంతటిని అర్పించి వారందరినీ కాపాడడానికి ప్రయత్నం చేశారు. సో యూత్కి స్పెషల్ పాలక పునీతుడు పునీత డాన్ బోస్కో గారు. ఆ సభ గురువే మన ఇగ్నేషియస్ ఫాదర్ కూడా. సో మన ఈ పునీతుని యొక్క ప్రేరణను మన పిల్లలందరూ పొందాలని డాన్ బోస్కో గారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. దేవదూత ఆర్కేంజల్ అతిదూత అయినటువంటి రఫాయల్ దేవదూత. మనం తోబీత్ గ్రంథంలోని ఈ రఫాయల్ దేవదూత ఏ విధంగా తోబియాకి తోడ్పడి తనను కాపాడుతూ తను ఏ విధంగా మార్గంలో నడిపించారో యూత్ అయినటువంటి తోబియాస్ని ఏ విధంగా కాపాడారో తను గుర్తు చేసుకుంటూ రఫాయల్ దేవదూతను మనం యూత్ పాలక పునీతుడిగా ప్రకటించడం జరుగుతూ ఉంది. కనుక రఫాయల్ దేవదూత ప్రార్థనా సహాయమును కోరుకుంటూ ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాం. పునీత డొమినిక్ సావియో డాన్ బోస్కో గారి శిష్యుడు. ఆయన దేవుని ప్రేరణ పొంది చిన్న వయసు నుండి కూడా పవిత్ర జీవితం జీవించాలని దేవుని యొక్క ఉన్నతమైన విలువలను పొంది డాన్ బోస్కో గారి జీవితం నుండి చాలా విలువలను గ్రహించి ఆయన జీవించి చిన్న వయసులోనే మరణించినటువంటి వ్యక్తి. ఆయనను యూత్కి పాలక పునీతుడిగా పెడుతున్నారు. పునీత డొమినిక్ సావియో గారి యొక్క ప్రార్థనా సహాయం వేడుకుందాం. పునీత మరియ గొరెట్టి ఆవిడ చిన్న ప్రాయంలోనే చాలా రకాలైనటువంటి బాధలకు గురి అయి చాలా హింసలకు గురి అయి ఆమె చంపబడ్డారు. 14 సార్లు ఆమె కత్తిపోటుకు గురి అయ్యారు. చిన్న వయసులో కూడా ఆమె గొప్ప ప్రేరణ ఏమిటంటే నేను పవిత్ర జీవితం జీవించాలి అనేటువంటి ప్రేరణతో ఆమె ఎటువంటి విధంగా కూడా అపవిత్రతకు లేకపోతే ఆమె పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా తనని కాపాడుకుంటూ మరణించినటువంటి వ్యక్తి పునీత మరియ గొరెట్టి గారు. చాలా చిన్న ప్రాయంలోనే ఆమె మరణించారు. పునీత జాన్ పాల్ పాపు గారు, రెండవ జాన్ పాల్ పాపు గారు ప్రపంచ యువతా దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు. వరల్డ్ యూత్ సండేని స్టార్ట్ చేసినటువంటి పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు. యూత్ కోసం స్పెషల్గా ఒక రోజును కేటాయించడం, ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ యూత్ డే చేయడం, వీరి ద్వారా భవిష్యత్ అంతా యూత్ మీదే ఆధారపడిందని గుర్తు చేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి పునీత రెండవ జాన్ పాల్ పాపు గారు. ఈ రెండవ జాన్ పాల్ పాపు గారి యొక్క ప్రార్థనా సహాయం వేడుకుంటూ మనం ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. కార్లో ఎప్పుడైతే 7 సంవత్సరాల ప్రాయంలోనే దివ్యస ప్రసాదాన్ని స్వీకరించి దివ్యస ప్రసాదమందు ఎనలేనటువంటి భక్తిని విశ్వాసాన్ని చాటుకుంటూ ఉన్నాడో ఆయన యువతకు ఒక మాతృక, ఒక మోడల్. ఆయన ఒక వెబ్ పేజీని డిజైన్ చేసి దానిలో దివ్యస ప్రసాదానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ అద్భుతము జరిగినా దానిలో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. దివ్యస ప్రసాద ఆరాధనలతో సహా ఆయన ఒక్కడే ఆ భక్తిని చాటుకోలేదు, తనతో ఉంచుకోలేదు. తను ఏం చేశాడు? ఈ కంప్యూటర్ ద్వారా, ఈ వెబ్ డిజైనింగ్ ద్వారా దానిని ప్రపంచ నలుమూలలకు వ్యాపింపచేస్తూ ఉన్నాడు. ఆయనకి వీడియో గేమ్స్ అంటే కూడా చాలా ఇష్టం. వీడియో గేమ్స్ ద్వారా ఏం చేసేవాడు అంటే అక్కడికి వెళ్ళి ఆడుతూ తనతో పాటు అక్కడ ఆడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి చిన్నగా దేవాలయం వైపు మరల్చాడు. ఈరోజు యువకులమైనటువంటి మీరు కూడా
దేవుని యొక్క జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం ప్రార్థించాలి. అలాగని కారులో తన ఆటపాటలనే వదిలేసుకోలేదు. ఆయన మరి ఈరోజు ఆయన యొక్క పిక్చర్ కానీ మనం చూసినట్లయితే ఆయన యొక్క శరీరాన్ని ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి ఉంచారు. ఆయన జీన్స్ ప్యాంట్ తోటి, లేటెస్ట్ నైక్ షూ తోటి ఉంటాడు, అలా పడుకొని ఉంటాడు. యువతకి, ఈరోజు ఉన్నటువంటి యువతకి ఆయన ఒక మోడల్, ఎగ్జాంపుల్. ఓ సర్వేశ్వర, ఈ ఉదయకాల సమయమందు మమ్మందరినీ కూడా ఈ దేవాలయములో మీ యొక్క ప్రేమైన బిడ్డలముగా ఒకే కుటుంబం వలె చేర్చినందుకు మీకు వేలాది వందనములు తండ్రి. అలనాడు మీరు ఏ విధముగా అయితే ప్రభు యొక్క శిష్యులపై పవిత్రాత్మ శక్తిని కుమ్మరించి దీవించి ఉన్నారో, అదే విధముగా ఈ సమయమందు మా అందరిపైన కూడా మీ యొక్క పవిత్రాత్మ శక్తిని కుమ్మరించండి. మమ్మందరినీ కూడా మీ యొక్క జ్ఞానముతోనూ విజ్ఞానముతోనూ ఆశీర్వదించండి. అలనాడు మరియ తల్లిని ఏ విధముగా అయితే ఆ కానాపల్లి వివాహమందు వారికి తోడుగా ఇచ్చి ఉన్నారో, మరియ తల్లిని మా జీవితాలకు తోడుగా ఇచ్చి ఎల్లప్పుడూ కూడా మా చేయి పట్టి మీ చెంతకు నడిపించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. మా ఈ మనవులన్నింటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి చివరి ప్రార్థన కోసం నిలబడదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున వారిని పోలి జీవించి స్వర్గమందు వారి మహిమలో భాగస్థులమగునట్లు మాపై మీ కృప చూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. మూడో పాయింట్, మరియమ్మ గారు దేవుని చేత పవిత్రాత్మచే ఎన్నుకోబడ్డారు. 8వ పాయింట్, యేసు ప్రభుని దేవాలయంలో కానుకగా సమర్పించారు. And here are the few qualities of King David. He loves God with all his heart, praises God with psalms, and he is a faithful person, brave, leadership capability, pastoral heart, selfless worshipper, administration skill, skillful musician, and he is a talented poet too. Feared God, obedient and gracious. మన లైఫ్లో ఎప్పుడైనా మనలో కొందరు కొన్నిసార్లు గొలియాతు అనే శక్తివంతమైన భూసంబంధమైన శక్తిని ఎదుర్కొంటారు. అది
ముందుకు వెళ్ళొచ్చు. ఆ మాట మై ఫేవరెట్ ఏంటంటే, నేను ఏ టైంలో బలహీనున్నో అదే టైంలో బలవంతుణ్ణి అని అన్నారు. అది బైబిల్లో ఎక్కడ ఎవరూ చెప్పలేదు నాకు తెలిసి. ఆ రెండోది ఏంటంటే, దేవుడు ఇప్పుడు బ్రతుకుతున్నది నేను కాదు, నా ఎందుకు క్రీస్తే బ్రతుకుతున్నారు అన్న మాట ఆ సౌలు గారు తప్ప ఇంకెవ్వరు వాడదు. నా ఫేవరెట్ అది. స్పిరిట్ లెడ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. స్పిరిట్ లెడ్, ఈ యొక్క ఆత్మ నడిపింపు మనలో లేకపోతే మన జీవితం మనం ఎన్ని సాధించినా మనకు ప్రయోజనం లేకుండా పోతుంది. మనం ఎలాగ జీవించాలో ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలంటే హృదయ పరివర్తన. ఆయన హృదయ పరివర్తన చెందిన తర్వాత పాత జీవితానికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. మనం కూడా హృదయ పరివర్తన చెందిన తర్వాత ఒక్కొక్కసారి దేవుడి వైపు చూస్తూ మళ్ళీ మన పాత జీవితానికి వెళ్తున్నామేమో. ఒకసారి అలా కాకుండా సౌలుని చూసి మనం నేర్చుకోవాలి. అలాగే ఎక్కడ సువార్త ఆయన చెప్పాలనుకున్నా ధైర్యంగా వెళ్ళి చెప్పేవారు. ప్రతి రోమన్స్, గలీషియన్స్ చాలా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పారు. అలాగా ఆయన ఇంకా మన చర్చికి మనకి ఉన్న సంబంధం, ఆయన ప్రార్థన ఎలా చేయాలో ఆయన లేఖల్లో మనకి తెలియజేశారు. కేవలం మీరు శరీరాంశానుసారం కాకుండా ఆత్మానుసారంగా జీవించాలి, మన హృదయం అనే ఆలయం, ఇలా చాలా విషయాలు ఆయన లేఖల్లో మనకి వివరించారు. ఆయన లేఖల ద్వారాగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి. Thank you for dedicating your time and energy to lead us in worship and provide us wisdom. Your commitment and devotion are deeply appreciated. Once again, thank you, Father, for your invaluable contribution. Thank you so much. యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. రా సోదరీ రా సోదరా, ప్రభు యేసు వార్తను చాటుదాం. రా సోదరీ రా సోదరా, ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము.